కోడేరు గొర్రెల సంత సోమయ్య చేతిలో ఉన్నట్టే ఊళ్ళోని కాయగూరల సంత మార్కెట్ సింహాచలం చేతిలో ఉంది. 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యాపార పోటీలో సోమయ్యని ఎలాగైనా పడగొట్టాలని సింహాచలం అప్పుడప్పుడు ఏవో పథకాలు వేస్తూనే ఉంటాడు. అందుకో కారణం ఉంది. సింహాచలం దగ్గర పనిచేస్తున్న గంగులు. శంకరయ్య చనిపోయినప్పుడు అతని కుడి చెయ్యి లాంటి వీరభద్రం కూడా చనిపోయాడు. అతని కొడుకే ఈ గంగులు. తండ్రి చావుకి పగ తీర్చుకోవాలని సోమయ్యకి వృత్తిపరంగా శత్రువైన మార్కెట్ సింహాచలం పంచన చేరాడు. ఊళ్ళో 15 ఏళ్లుగా కాయగూరల సంతని మీరు, గొర్రెల సంతని సోమయ్య గారు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా అక్కడికి వచ్చి గొర్రెల సంత పెట్టడం పద్ధతి కాదు. ఓయ్, మీకు కొత్తగా నెత్తి మీద కొమ్ములు మొలిచాయని ఇక్కడ మాకు పద్ధతులు నేర్పకండి. తెలిసిందా? నా సొంత చోట సంత పెట్టుకుంటున్నాను. నీకు నచ్చకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వు, లేదా పోలీసులతో చెప్పుకుచావు. అది వదిలేసి నా దగ్గరకు వచ్చి తినేస్తారంటే. కాస్త ఓర్పుగా మాట్లాడండి. సోమయ్య కూడా ఇలాగే కాయగూరల సంత విడిగా పెడితే ఏమవుద్ది? వెళ్ళి పెట్టుకోమనా? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? ఏంటయ్య గారు కలిసి ఉండడం మానేసి ఇలా గొడవ పడుతున్నారు? ఓయ్, నువ్వు కాస్త ముయ్యి. మీరు కలిసి ఉండడానికి నేను నాశనం అవ్వాలా? మీ వ్యాపారం వరకు వస్తేనే మీకు తెలుస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని తిన్నగా వచ్చి నా దగ్గర వాగుతారా? అయ్యా, మీ మంచి కోసమే చెప్తున్నాం. ఏంటండి మీరు? ఉసిగొలిపే రోజా తప్పుగా ఉంది. అవతలకే యాదవ సచ్చినోడా. అయ్యయ్యో, ఏమిటయ్యా గిరి, పెద్ద ఆయన బయలుదేరారా? బయలుదేరారు, వస్తూ ఉన్నారు. అయ్యా, మాట్లాడుతూ ఉంటే తేలదు. సోమయ్య గారు వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి. ఓ మంచి నిర్ణయానికి వద్దాం. సర్దుకుపోతేనే వ్యాపారం చేయగలం. ఈరోజు మీరు సర్దుకుంటే రేపు ఆయన సర్దుకుంటారు. ఇలా గొడవలు పడుతుంటే ఏమొస్తుంది చెప్పండి? అయ్యగారు వస్తున్నారు, త్వరగా నిర్ణయించండి. అయ్యా, అయ్యా, ఆగడయ్యా, వెళ్ళకండి అయ్యా, వెళ్ళకండి. ఏంటండి? గొర్రెల సంత ఒకటే కాదు, ఆడి అన్ని వ్యాపారాలను ఏలు పెడతాను. వీలైతే వచ్చి పీక్కోమను. అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. ఎవరిని ఎదించి మాట్లాడుతున్నావు? చెయ్యి ఎరకొట్టేస్తాను. ఏ సోమయ్య, నీ బెదిరింపులు ఇంకా నా దగ్గర సాగవు. ఇంకా ఏమేం చేస్తానో చూస్తూ ఉండు. నీ పంచ ఊడదీసి కోడేరు నడి బజార్లో నిన్ను నిలబెడతాను.